నమస్కారం. స్వచ్ఛమైన గాలి, నీరు, సూర్యకాంతి ఉంటేనే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. ప్రేమ, నమ్మకం, మంచి ఆలోచనలు ఉంటేనే మనసు ఆరోగ్యంగా ఉంటుంది. లక్ష్యాన్ని చేరుకున్న రోజు మనస్సును తడిపే ఆనంద బాష్పాలు కంటే గతంలో పడ్డ కష్టాలు, తగిలిన గాయాలు, గుర్తుండిపోయే కొందరి మాటలు గుర్తొచ్చి కళ్ళ వెంట వచ్చే కన్నీరు చెప్తుంది జీవితం అంటే ఇదే అని. రక్త సంబంధాలు, సమయం, ఆరోగ్యం, స్నేహం, ప్రేమ వీటి మీద ఎలాంటి ధరలు రాసి ఉండవు. వాటిని కోల్పోయినప్పుడే వాటి విలువ మనకి తెలుస్తుంది. నటిస్తూ నమ్మించేవాళ్ళు కొందరు, నమ్మి మోసపోయేవాళ్ళు కొందరు, ఎన్ని నిజాలు చెప్పినా నమ్మని వాళ్ళు కొందరు, అబద్ధాలే నిజమని నమ్మేవాళ్ళు కొందరు, చెప్పుడు మాటలు విని బంధాలను దూరం చేసుకునేవాళ్ళు కొందరు, మనమేంటో తెలియకపోయినా హక్కున చేర్చుకునేవాళ్ళు కొందరు. ఈ అందరినీ ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితాలలో తప్పకుండా కలుస్తారు. పరిచయమైన కొత్తలో చూపే ప్రేమాభిమానాలు చివరిదాకా ఉండవు. దానికి కారణం మారిపోయే మనుషులతో, లేక కొత్త పరిచయాలతో, లేక మనసుదో తెలియదు. మొదట్లో ఉన్న ఇష్టం, ప్రేమ, అభిమానం, నమ్మకం కాలంతో పాటుగా కనుమరుగైపోతాయి. కాలంలో మార్పు వచ్చినట్టే మనుషుల్లో కూడా మార్పు వస్తుందేమో. ఇది ఎవ్వరికీ తెలియని, ఎప్పటికీ అర్థం కాని జీవిత సత్యం. బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవలసిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండాల్సిందే. స్వచ్ఛమైన గాలి, నీరు, సూర్యకాంతి ఉంటేనే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. ప్రేమ, నమ్మకం, మంచి ఆలోచనలు ఉంటేనే మనసు ఆరోగ్యంగా ఉంటుంది. ఓడిపోవడం తప్పు కాదు, ఓటమే అంతిమమని ఆగిపోవడం తప్పు. ఎందుకంటే ఫుల్ స్టాప్ అంటే ముగింపు మాత్రమే కాదు, కొత్త వాక్యానికి ప్రారంభం కూడా. ఎండ్ అండ్ రెండూ ఒకేలా వినిపిస్తాయి, కానీ ఒకటి ముగింపును సూచిస్తే మరొకటి కలపడాన్ని తెలియచేస్తుంది. అందరినీ సంతోషపెట్టడానికి మిమ్మల్ని మీరు కాల్చుకోకండి. మీ విలువను గుర్తించని వారి కోసం మీ ప్రశాంతతను త్యాగం చెయ్యకండి. జీవితం అంటే భయపడుతూ ఉంటే బతకడమే కష్టమైపోతుంది. తప్పో ఒప్పో అడుగు ముందుకు వెయ్యి. గెలిస్తే ముందుకు నడిపిస్తుంది, ఓడితే తర్వాత ఏం చెయ్యాలో తెలియచేస్తుంది. ఎవరు ఉన్నా లేకున్నా జీవితం ఆగదు, కానీ అమ్మ లేకుంటే జీవితం ప్రారంభమే కాదు. ఊహిస్తూ జీవితాన్ని రాసుకోవడం చాలా తేలిక, జీవిస్తూ వాస్తవాన్ని మొయ్యడం చాలా కష్టం. దేవుడిని చూడలేదు అని ఎప్పుడూ చెప్పకండి, ఎందుకంటే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకునేది భగవంతుడే అని గుర్తుంచుకోండి. నిన్ను ప్రేమించే బంధాన్ని ప్రేమించడం మొదలెడితే నిన్ను ద్వేషించే మనుషుల గురించి ఆలోచించే సమయం నీ దగ్గర ఉండదు. మన పెద్దల సంపాదన మనకి కలిసొస్తే అది భోగం, మన సంపాదన మనకి ఉపయోగపడితే అది యోగం. మనం సంపాదించింది కూడా మనం తినలేకపోతే అదే రోగం. భగవంతుడు వరాలను ఇవ్వడు, శాపాలను ఇవ్వడు, అవకాశాలను మాత్రమే ఇస్తాడు. వాటిని వరాలుగా, శాపాలుగా మార్చుకోవటం మన చేతుల్లోనే ఉంటుంది. నేను చెప్పిన అంశాలు మీకు నిజమే అనిపిస్తే ట్రూ అని కామెంట్ చేయండి. మంచి విషయాలను అందరికీ షేర్ చేయండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.